హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఎడతెగక నా ఆత్మను వాటిని జ్ఞాపకము చేసుకొని నాలో కృంగి ఉన్నది. నాకు ఇంకనూ జ్ఞాపకం ఉన్నది కదా, నేను దీని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. ఏంటి? నేను చేసిన తప్పులన్నీ జ్ఞాపకం చేసుకుంటుంటే, నాకున్న బాధలన్నీ నేను గుర్తు చేసుకుంటుంటే, నాకున్న కొరతలన్నీ నేను గుర్తు చేసుకుంటుంటే నేను అంతకంతకీ కృంగిపోతున్నాను. నిన్న జరిగిన దాని గురించి వాళ్ళు ఎంత ఆలోచించినా నువ్వు దాన్ని ఏం చేయలేవు. ఇంకా చూసారండి, నిన్నటిది వాళ్ళు మళ్ళీ రానే రాదు. పోయిందే 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 అని అడవలసిందే, కానీ పోయింది మళ్ళీ తిరిగి రాదు. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడమన్నాడు దేవుడు. నువ్వు పనికిమాలిన వాటిని మర్చిపోయి దీనిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఏంటది? నాకు ఆశ పుట్టుచున్నది. ఏంటది? 22వ వచనం, విలాపవాక్యాలు 3:22. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడకి తెగక నిలుచుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్నాము. ఆయన కృపగలిగిన వాడు, కృపగలిగిన వాడు. నా కృప నీకు చాలు అని చెప్పాడు పౌలుతో ప్రభు. ఈ ముళ్ళు తీసేయ్యా, ఈ నొప్పి తీసేయ్యా, ఈ జబ్బు తీసేయ్యా, ఈ సమస్య తీసేయ్యా అన్నప్పుడు మనలో అనేకులకు తీసేస్తున్నాడు. కానీ పౌలుతో ఏమన్నాడు? వాటికంటే వాటిని తట్టుకునే కృప నేను ఇస్తానన్నాడు. నా కృప నీకు కృప. ఒక కుర్రోడు, ఒక యవనస్తుడు చాలా నేరాలు చేసి పట్టుబడ్డాడు. చాలాసార్లు రాజు క్షమించాడు. చివరికి చాలాసార్లు మళ్ళీ మళ్ళీ చేస్తారు మళ్ళాన అతనికి మరణశిక్ష విధించాడు. ఆ తల్లికి తెలిసి ఆ రాజుగారి కాళ్ళ వేళ్ళ పడి, అయ్యా నా కుమారుని క్షమించండి అయ్యా అని ఏడుస్తుంటే, అమ్మా చాలాసార్లు క్షమించాను అయ్యా, నా కుమారునికి ఈ శిక్ష రద్దు చేయండి అయ్యా, అమ్మా ఇంతకుముందు చాలా శిక్షలు రద్దు చేశాను అయ్యా, దయ చూపించండి అయ్యా, దయ చూపించండి అయ్యా అని అడిగిందటండి. అమ్మ చెప్తున్నాను కదా, ఎందుకు అలా అరుస్తావు ఏడుస్తావు? దయ చూపించడానికి నీ కుమారుడు యోగ్యుడు కాదు అంటే ఆమె అందంట, అయ్యా దయ చూపించడానికి కూడా యోగ్యత కావాలయ్యా, యోగ్యత లేని వాడికే కదయ్యా దయ చూపించేది. ఏంటంట? దయ చూపించడానికి యోగ్యత అక్కర్లేదు, యోగ్యత లేని వాడికే చూపించేదే. ఏమంటారు దాన్ని? దయా. యేసయ్య దయ. మనకి ఏ యోగ్యత ఉందండి ఆయన అడగడానికి? మనకి ఏ అర్హత ఉంది? మనం ఏం చేశాం? ఆయన మన మీద దయ చూపిస్తున్నాడు. ఎన్నిసార్లు మనం తిరిగి తప్పు చేస్తున్నా, మళ్ళీ ఆయన గాయాలు రేపుతున్నా ఆయన ఓర్చుకుంటున్నారు. ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు. ఎవరండి ఆయన? ఎంత దీర్ఘం? ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు. ఇంకా నాకు దమ్ము లేదు, మీకుంటే లాగండి. 30 సంవత్సరాలు లాక్కోండి. కొందరి పట్ల 30 సంవత్సరాల నుంచి ఆయన ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఎంతలా ఉన్నా, నువ్వు ఎంతగా యేసయ్య సన్నిధికి రాకపోయినా, నువ్వు ఎన్నిసార్లు దేవుడిని బాధ పెట్టినా, నీ మీద ఆయన ఇంకా పోనీలే. ఇంకో గెట్ టుగెదర్లో, ఇంకో టీవీ వర్తమానం, ఇంకో వాక్యం ద్వారా, ఇంకో శిక్షలో, ఒక సమయంలో ప్రార్థన సమయంలో మారతాడని దేవుడు నిన్ను కనికరిస్తున్నాడు. దుష్టుడికి శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి వాడు భయము విడిచి దుష్టకార్యాలు చేస్తారంట. ఆయనే తప్పు చేస్తే నాకు శిక్ష రాలేదే, అది దేవుడి దయ వలన రాలేదు, ఆయన కృప వలన నీకు శిక్ష రాలేదు. అంతేగాని పాపానికి శిక్ష మరణం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. దేవుని కృప మనల్ని కాపాడుతుందని మనం తెలుసుకుంటే, జ్ఞాపకం చేసుకుంటే, ఆయన దయ కలిగిన వాడు, ఆయన కృప కలిగిన వాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక. వాత్సల్యత అంటే ప్రేమ, కనికరము, క్షమాపణ అన్నీ కలిపిన విలువైన మాట అది మన తెలుగులో.
కేవలం ప్రేమ కాదు, ఆయన ప్రేమ, కనికరము, దీర్ఘశాంతము, ఆయన వాత్సల్యత, ఆయన అనురాగము, ఆయన ప్రేమ నిరంతరము ఎడతెగక నిలిచే, నో ఫుల్ స్టాప్, అన్లిమిటెడ్, అంతము లేనంత ప్రేమ. ఇక నేను క్షమించను అనలేనంత క్షమాపణ, ఇంతే అని ఆగిపోయేది కాదు ఆయన ప్రేమ. ఆయన ప్రేమ శాశ్వత కాలము. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా, నిన్ను ప్రేమిస్తున్నాడయ్యా. మీ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. అందుకే నువ్వు ఇవాళ సజీవుడిగా ఉన్నావు, నువ్వు ఇక్కడ కూర్చొని ఉన్నావు, నువ్వు యేసుప్రభుని ఎరుగున్నావు. ఎందరికో ఇంకా యేసయ్య తెలీదు. నిన్ను యేసయ్య ప్రత్యేకంగా ప్రేమించాడు కాబట్టి నీకు ఒక అవకాశం ఇచ్చాడు ఆయన ఎరగటానికి, నీకు ఒక భాగ్యం ఇచ్చాడు ఆయన సన్నిధికి రావడానికి. నీ ఎడల తనకున్న తలంపులను ఈ రీతిగా దేవుడు ప్రతిసారి దేవుడు నీతో తెలియజేస్తూ ఉన్నాడు, నీకు బయలుపరుస్తూ ఉన్నాడు. అది నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎన్ని మరణాలు తప్పించాడు నీ జీవితంలో, ఎన్ని శోధనలు తప్పించబడ్డావు నువ్వు, ఎన్ని యాక్సిడెంట్లో కాపాడబడ్డావు నువ్వు, ఎన్ని సమయాల్లో ఇంకింతే అనుకున్నప్పుడు మళ్ళీ ఇంత ఇచ్చాడు దేవుడు నీకు. ఇంకింతే అయిపోయింది, 0 వచ్చింది అన్నప్పుడు 0 to 100 ఎలా రైజ్ అయ్యావు మళ్ళీ నువ్వు. అన్నీ పోయినాయి అన్నప్పుడు మళ్ళీ తిరిగి అన్నీ ఎలా పొందుకున్నావు నువ్వు. జ్ఞాపకం చేసుకుంటే నిరీక్షణ వస్తుందండి, ధైర్యం వస్తుంది. ప్రార్థన. అలాగే ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మీ 2 చేతులు పరలోకం వైపు ఎత్తగలిగితే చాచిన ప్రభు చేతులు మీ చేయి పట్టుకొని నడిపించడానికి, నిన్ను పడకుండా కాపాడటానికి, నువ్వు దారి తప్పకుండా నిన్ను తన దారిలో నడిపించడానికి, తన బాహుబలముతో నిన్ను బలపరిచి నీకు తోడై ఉండి నీవు నడుచు మార్గం అంతట్లో ప్రతి కీడు నుండి నిన్ను తప్పించుటకు, నిన్ను దీవించి ఆశీర్వదించి, నీ కుటుంబమును దీవించి, నీ పిల్లలను దీవించి, రాబో తరములకు నిన్ను, నీ ఇంటి వారిని ఒక ఆశీర్వాదకరంగా చేయుటకు ప్రభు ఆశ కలిగి ఉన్నాడు. పరిశుద్ధుడా, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఎవరెవరి శరీరాల్లో ఎటువంటి అనారోగ్యాలు ఉన్నాయో చూడు నాయన. నీవు పొందిన దెబ్బల ద్వారా ఉన్న స్వస్థతను కలుగు చేయము తండ్రి. అది క్యాన్సర్, టీబీలు వంటి రోగమైనా, అది బీపీ, షుగర్లు, థైరాయిడ్లు, ఫైబ్రాయిడ్లు అయినా, అది లివర్ ప్రాబ్లం, లంగ్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం అయినా, అది నరాల బలహీనత, ఎముకల బలహీనత అయినా, శరీరంలోని ఏ భాగములో ఏ పార్ట్ అయినా పాడైనా, సృష్టించిన సృష్టికర్తవు, మ్యానుఫ్యాక్చరర్ నువ్వే గనక వాటిని రీప్లేస్ చేయి నాయన. నూతన బలం మాకు దయచేయ్యా. నీకు నేను మేలు కలుగు చేసేది, నీకు ఆరోగ్యము కలుగు చేసేదన్న వాగ్దానముతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని పంపించము నాయన. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్న నీ అభయాన్ని మాకు దయచేసి పంపుము నాయన. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని దర్శించు తండ్రి. ఇంక నా జీవితం ఇంతే అని ఎవరు ముఖ్యంగా ఈ రాత్రి ఇక్కడ ఉన్నారు, నువ్వు చూస్తున్నావయ్యా, నువ్వు చూస్తున్నావయ్యా. నీకు తెలిసిన ఆయన, నీకు తెలిసిన ఆయన, నీకు నేనున్నాను అని చెప్పే నీవు ఉన్నావన్నది. నీకు ఆశ ఉంది, నాకు వాత్సల్యత కలుగుచున్నది, నా కృప ఎడతెగక నీ పట్ల ఉన్నది అని నీవు ఆ వ్యక్తులను ఆదరించిన ఆయన. నా దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు అని మేము స్తుతించడానికి సహాయం చేయము. నమ్మదగిన దేవా, నిన్నే నమ్ముకున్నాము, తోడుండి నడిపించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే
ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది నేను మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు గురించి తెలియజేయండి. బ్రతుకు దినం వేరేమి కోరలేను జీవితాంతం, నీ దయలో కాయుమయ్యా బ్రతుకు దినం. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి